హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి. అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక మహిమాన్వితమైన ఆలయం, అలాగే ఒక అద్భుతమైన ప్రదేశం, రాక్షసుడు నివసించిన గుహ గురించి అయితే మీకు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. మహాభారతంలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు, భీకరమైన యుద్ధాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను చెప్పే ప్రదేశం కూడా ఒక భీకరమైన యుద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. ఇంతకీ ఆ ప్రదేశం ఏమిటి అనే విషయాల గురించి అయితే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది. ఆలయ అర్చకులు వారు కూడా చాలా చక్కగా ఆలయం గురించి, ఆ ప్రదేశం గురించి చాలా చక్కగా అయితే వివరించారు. అవన్నీ కూడా నేను ఈ వీడియో మధ్యలో యాడ్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే వీడియో చాలా బాగా నచ్చుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. ఆ గ్రామం మహాభారతంలో పాండవులు వనవాస సమయంలో నివసించిన ప్రాంతం. ఈ ప్రాంతం తిరుపతి జిల్లాలోని చిట్టమూరు మండలంలో యాకసిరి. ఈ గ్రామమే మహాభారత పురాణంలో చెప్పబడినటువంటి ఏకచక్రాపురం. ఇక్కడ ఆ పరమశివుడు గౌరీ సమేత భూపతేశ్వర స్వామిగా వెలసి ఆ పాండవుల చేత పూజలు అందుకున్నారు. అక్కడ ఆ ప్రాంతానికి దగ్గరలో బకాసురుడు అనే రాక్షసుడు చుట్టుప్రక్కల గ్రామాలపై విరుచుకుపడి అందరినీ చంపుతూ వారిని ఆరగించేవాడు. ఇలా జరుగుతున్న సమయంలో ఆ చుట్టుప్రక్కల గ్రామ పెద్దలందరూ కలిసి ఆ బకాసురుడి వద్దకు వచ్చి, ఇలా రోజూ నీవు మా గ్రామాల మీదకు వచ్చి దాడి చేయవద్దని, మేమే ప్రతిరోజు వంతులు వేసుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంటి నుంచి బండెడు అన్నాన్ని, అది తీసుకువచ్చిన మనిషిని, దానితో పాటు కాడెద్దులను నీకు ఆహారంగా క్రమం తప్పకుండా పంపిస్తామని మాట ఇచ్చి, ఆ మాట ప్రకారం ప్రతిరోజు బకాసురుడికి ఆహారాన్ని పంపించేవారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు జరిగింది. ఆ రోజు పాండవులకి ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణ దంపతుల వంతు వచ్చింది. ఆ రోజు వారి కుమారుడిని బకాసురుడికి ఆహారంగా పంపేందుకు ఆ బ్రాహ్మణ దంపతులు కన్నీరు మున్నీరై తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో పాండవు మాత అయిన కుంతీదేవి ఆ బ్రాహ్మణ దంపతుల వద్దకు వచ్చి, ఎందుకు అంతలా రోదిస్తున్నారు? మీకు వచ్చిన కష్టమేమిటి? నాకు చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ బ్రాహ్మణ మహిళ బకాసురుడి విషయం గురించి కుంతీదేవికి వివరించింది. అది విన్నటువంటి భీముడు కుంతీదేవి యొక్క ఆశీర్వాదం పొంది ఆ బ్రాహ్మణ పుత్రుడిని వెళ్ళవద్దు అని వారించి అతనే బకాసురుడి బలిగా బయలుదేరాడు. మార్గం మధ్యలో బకాసురుడి కోసం పంపించిన బండెడు అన్నాన్ని కూడా భీమసేనుడు ఆరగించి బకాసురుడి వద్దకు చేరుకుంటాడు. అది చూసిన బకాసురుడికి కట్టలు తెంచుకునేంత కోపం కలుగుతుంది. ఇక్కడ బకాసురుడికి తెలియని శ్రీకృష్ణుడికి తెలిసిన ఒక బ్రహ్మ రహస్యం ఉంది. అది ఏమిటి అంటే, భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు సమశక్తి కలిగిన యోధులు. వీరిలో మొదటిగా ఎవరైతే ఎవరి చేత చంపబడతారో ఆ మహాయోధుని చేత మిగిలిన ముగ్గురి మరణం కూడా అనివార్యం. అలా జరిగిన భీమ బకాసుర భీకరమైన యుద్ధంలో భీమసేనుడు ఆ మహావిష్ణువు స్వరూపం అయినటువంటి శ్రీకృష్ణుని ఆశీస్సులతో బకాసురుడిని అంతమొందిస్తాడు. అక్కడితో బకాసురుడి కథ ముగిసి చుట్టుప్రక్కల గ్రామాల వారు సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయం యాకసిరి తిప్పపైన ప్రకృతి పచ్చని అందాల మధ్య అద్భుత రీతిలో నిర్మించబడి భూ కైలాసంగా వెలుగొందుతోంది. ఈ ఆలయానికి అంత వైభవం రావడానికి ముఖ్య కారకుడు విజయస్వామి వారు. ఈయన ఈ మహిమాన్వితమైన శివలింగాన్ని నిత్యం అర్చిస్తూ శివుని గూర్చి తపస్సు చేసేవారు. తొలుత ప్రస్తుతం ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో విజయస్వామి వారు చుట్టుప్రక్కల గ్రామాల వారి సహకారంతో తాటాకు పందిరి స్వామివారికి ఏర్పరిచినారు. తరువాత కొన్నాళ్లకు చిన్న ఆలయమును ఏర్పాటు చేసినారు. ఈ ఆలయంలో విశిష్టమైన ప్రత్యేకత ఏమిటి అంటే,
గర్భాలయంలోనే స్వామివారితో పాటుగా ఆరి చెట్టు ఉండడం ముఖ్య విశేషం. భారతదేశంలో ఇలా ఆరి చెట్టు అంతరాలయంలో ఉన్న ఏకైక ఆలయం ఈ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆలయం. మరొక విశిష్టత వచ్చేసి, మనం బాగా గమనించినట్లయితే ఆలయం పైభాగం గోపురం వచ్చేసి శివలింగ ఆకారాన్నైతే పోలి ఉంటుందండి. నేను ఎన్నో శివాలయాలు చూశాను, కానీ ఇలా అయితే నేను ఎక్కడా చూడలేదు. మొదటిసారిగా చూస్తున్నాను. ఆలయం పైభాగం మొత్తం శివలింగ ఆకారంలో అయితే ఉంటుంది. మీరు బాగా గమనించవచ్చు. విజయస్వామివారు తీర్థయాత్రలు చేసే సమయంలో స్వామివారికి కొన్ని ఆలయాలలో అనేకమైన శివలింగ ప్రతిష్టలు జరిగి ఉండడం చూశారు. దానిని చూసిన స్వామివారు మన ఆలయంలో కూడా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని అనుకొని గర్భాలయం వెలుపల ఈ శివలింగ ప్రతిష్టలను ప్రారంభించారు. కొందరు భక్తులు తమ కోరికలు తీరినందుకు, మరికొందరు భక్తులు తమ పూర్వీకుల జ్ఞాపకార్థంగా, మరికొందరు భక్తులు స్వామిపై భక్తితో ఇలా ఆ శివలింగ ప్రతిష్టలు ఆనాటి నుండి నేటి వరకు జరుగుతూ ఇప్పటికీ సుమారుగా 500 లింగాల వరకు ప్రతిష్ఠించడం జరిగింది. ధర్మస్థలం తరువాత ఇన్ని లింగాలను ఈ ఆలయంలో మాత్రమే చూడగలము. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకం జరుగుతుంది. నేను ఈ ఆలయాన్ని దర్శించిన రోజు రుద్రాభిషేకం మొదలు నుంచి పూర్తి అయ్యే వరకు కూడా దర్శించాను. అక్కడ ఉన్న 2 అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం చేసే విధానం, వారి మంత్ర ఉచ్చారణ, వారి మొహంలో కనిపించే శివ తేజస్సు, వారి పూజా విధానం చూసిన తరువాత సాక్షాత్తు ఆ బ్రహ్మ విష్ణువులే ఈ ఆలయానికి వచ్చి స్వామివారికి రుద్రాభిషేకం చేస్తున్నారా అన్నట్లుగా సాగింది వారి మంత్ర ఉచ్చారణ. అభిషేకానంతరం ఇక్కడ స్వామివారికి నాగాభరణంతో అర్చకుల వారు అద్భుత రీతిలో అతి సుందరంగా అలంకరించారు. స్వామివారిని చూసేందుకు 2 కళ్ళు సరిపోలేదు. ఎంత చూసినా తనివి తీరనిది ఇక్కడ వెలసిన ఆ శివయ్య స్వరూపం. ఇక్కడ స్వామివారి దర్శనపు మాత్రం చేత కోటి జన్మల పాపములు నశించిపోతాయి. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే స్వామి దర్శనం చేత మాత్రమే తీర్చగలడు ఈ భూపతేశ్వరుడు. ఈ ఆలయంలో పార్వతీమాత గౌరీదేవి స్వరూపంలో వెలసి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది. ఈ ఆలయంలో వినాయక స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాలు కూడా కలవు. ఇక్కడ జంట నాగులు కూడా ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో సుమారు 30 అడుగుల ఆదియోగి విగ్రహం జీవకళతో ఉట్టిపడుతూ సాక్షాత్తు ఆ పరమశివుడినే చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఈ ఆలయంలో ఆదివారం నాడు జరిగే అన్నదానం విజయస్వామి వారి చేత ప్రారంభించబడి దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతూ నేడు 300 నుండి 500 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రతి ఆదివారం విశేషంగా స్వామి అమ్మవార్లకు ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక పంచామృత అభిషేకం, అనంతరం మధ్యాహ్నం 12:30 స్వామివారికి అన్నప్రసాద నివేదన, అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే ప్రతి నెల పౌర్ణమి రోజున సాయంత్రం 4 గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకం, అనంతరం స్వామివారికి పూలాలంకరణ, రాత్రి 7 గంటలకు పౌర్ణమి సందర్భంగా ఆకాశ దీపం మరియు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను 4 మాడ వీధుల నందు అత్యంత వైభవంగా పల్లకి సేవ నిర్వహించబడును. అలాగే ప్రతి నెల మాస శివరాత్రి ప్రదోషకాల చతుర్దశి తిథి నాడు సాయంత్రం 4 గంటలకు స్వామి అమ్మవార్లకు క్షీరాభిషేకం, పల్లకీ సేవ జరుగును. ఇక్కడ విశేషంగా శివరాత్రి ఉత్సవాలైతే బ్రహ్మాండంగా నిర్వహిస్తారంటండి. శివరాత్రి రోజున చాలా వైభవంగా అయితే పూజలు చేస్తారంట ఇక్కడ.
ఇక ఇప్పుడు నేను ఆదివారం రోజు వెళ్ళినప్పుడు రుద్రాభిషేకం అయితే జరిగిందని చెప్పాను కదండి. ఆ అభిషేకం వీడియో అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా దర్శించండి. ఈ అభిషేకాన్ని దర్శించినా కూడా మనకి స్వామివారికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అభిషేకాన్ని తప్పకుండా దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. అభిషేకం తరువాత ఆలయ అర్చకుల వారి మాటల్లో ఆలయ విశిష్టత అలాగే స్థల పురాణం గురించి అయితే చెప్తారండి. ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసి తెలుసుకోండి. అలాగే బకాసురుడి గుహ, కోనేరు గురించి కూడా చెప్పున్నాను, అవి చూపించున్నాను, అవన్నీ కూడా చూసేయండి. सुब्रह्मण्येश्वर स्वामी नमः प्रार्थना पूर्वक नमस्काराः समर्पयामि तदंगा गौरी समेतस्य गोपदेश्वर स्वामी नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि नवरत्न समर्पयामि पादयोः पाद्यमाध्यं समर्पयामि हस्तयोः हस्तमध्यं समर्पयामि मुखे शुद्ध आत्मनीं समर्पयामि शिरसि स्नापयामि आपोहिष्ठाम योगो हस्तान उदे ददातना महेन्द्रना युक्षसे योगशुद्धं मनसः तस्य वाजे देवः विशदेव मातरः तस्मात् कमा भोजन सदा इन्द्रदा आभोजनेता अतः श्री गौरी समेतस्य भुवनेश्वर स्वामी नमः शुभोदय स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनीं समर्पयामि सुदग्धा श्री गौरी समेत शुभोदयेश्वर स्वामी देवता प्रीत्यर्थं यथाशक्ति पंचामृत सहित विशेष पूर्वक अभिषेक पूजा अंतर्विषे अस्य श्री रत्नस्य वशस्य महामंत्रस्य अघोरषिः अनुष्ठितः शंकरजनमूर्ति स्वरूपयोसा यादेव शिवात्मा कठोरापा प्रकाशने तया स्तन भाषतमया कृष्णावशाकसी यामि शक्तिर्जन सहस्ते विवरजस्तवे शिवांकृत कृपां कुर्माहि उच्चे पुरुषंसरितो शिवे वतसा पाकिषा सावकापसे निधान सर्वमित्यगदेश्वर विस्महावासतो अध्यभवतति भक्तारं मौदेव्य अवशको अहेकस्त सर्वाः सियातसाकः अभोयस्थानो अरुणोदस्मकः ये देवान् पुत्रा अमितव शिक्षितः सहस्रसो वैशाखमेण येमहे असुद्धाब्दसंविदः देवोदयः दैवतोवा असुद्धाब्दसंविदः दैवं विश्वाभूतानि नमो अद्भुतेन देवायः साक्षाय नेते अनोके असुद्धावमस्ते जगतः ब्रह्मचर्यं योगा यास्ते हस्तयो परातापनोपा नमो नमो
तीक्ष्णेय वेदायतने नमः स्वायताय सुतत्मने नमः सुद्याय वज्राय नमः काट्याय नमः नित्याय नमः सूद्याय तस्याय नमः वाद्याय वैशन्त्याय नमः कूप्याय दाव्याय नमः वर्षाय नमः मेघ्याय जित्याय नमः ईन्द्रियाय नमस्याय नमः वाद्याय वैष्ण्याय नमः वासव्याय वास्तुपाय नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अर्णाय च नमः शंकाय च भद्रपदये च नमः उग्राय च भीमाय च नमः वक्रेवताय च दूरेवताय च नमः हंसे च हनीयसे च नमः वृक्षेभ्यः हरिकेशेभ्यः नमस्काराय नमः शंभवे नमः योपवे नमः शंकराय महेश्वराय नमः शिवाय च शिवतराय च नमः स्थिर्याय च कूल्याय च नमः भार्याय च भार्याय च नमः वरणाय च वरणाय च नमः आचार्याय च आध्याय च नमः शक्याय च वेद्याय च नमः शिवत्याय च प्राप्त्याय च नमः हिरण्याय च समत्याय च नमः तिगुंसनाय च क्षीणाय च नमः कपत्ते च बलस्तये च नमः घोष्ट्याय च कृष्याय च नमः स्थलित्याय च वेद्याय च नमः काट्याय च अपरेष्ठाय च नमः प्रदयाय च वेष्ट्याय च नमः आनंदत्याय च दशाय च नमः शिष्याय च हंस्याय च नमः लोक्याय च लोक्याय च नमः ऊर्जाय च ऊर्जाय च नमः कर्णाय च वक्षाय च नमः प्रमाण हृदयेभ्यो नमो विचिन्वत्येभ्यो नमः अभिचिन्वारि नमो शकेक्षयवीराय नमस्मेते अस्तु रक्षाजनो अधिचदेव श्रुतदाय सस्यस्य शब्दविपरः प्रतिष्ठितं युवान प्रकट अभिमुखः मुद्रां रुडाय त्रेत्रस्वानो अयते यस्मिन् दिनमन्तसेनाः हरिदौत्रस्य हेतुर्मज्जवर्गदेशस्थितिमन्त्रगायुः अमस्तिना भगवत्यस्ममेष प्रस्तोकाय प्रयाय प्रया मेषुश्रवशिवतमः शिवान असवना भवा परिमेषाय प्रतिधाय गुरुपसानाय जपना गुरुप्रदागे वीर्यदेवाय नमस्ते अस्तुभः यास्ते मामुखे नमः मनुजय स्वाहा मनुजय स्वाहा सुगंधिं पुष्टिवर्धनं पूर्वारुका निवा बंधनं मृत्युंजया मामृता मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमो नमः ओम नमः शिवाय 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 नमः पार्वती पतये हर 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 महादेव हर शंभो शंकर हर नमः पार्वती पतये हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय लक्ष्मी मनभगामिनी अस्तु ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां सुस्रां हिरण्मयीं तृप्तां तत्मयन्ते मध्ये स्थितां पद्मवर्णां तामिहोपक्वये श्रियं चन्द्रां प्रभासां तिस्रां सरन्तीं श्रियं लोके देवस्थितां भागां तां भस्तिनेमीं शरणमहं प्रपद्ये लक्ष्मीं मे शिरसां पुणे आदित्यवर्गे तपसोदिजातो वनस्पतिस्तव विश्वकर्वः तस्य मलां तपसां तन्तु मायान्तरायाश्च ओंतापन सर्वयज्ञो हवीमि सनो भगवरेशा भवेह समुत्तरायोषसोमं तदतिक्रामेव सुते सदाय अर्वाचीनमस्मितं भगन्तो वरदवश्राजन आपहन्तो अश्रावते गोमते नौषा सोवीरवते समुच्छन्तवक्राः कृतन्दहाना विस्तृतप्रपेना योऽयं पाद स्वस्तिभिः सदानः योमाग्नेवागिनकं कुर्वदा भागं चिकीर्षते
भागमग्ने तंपुरमामग्ने भागिनं गुरु इति श्री भवानी शंकर स्वामी देवता भूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों श्री परमेश्वराय नमः श्री गौरी समेत सुबोधि स्वामी देवता प्रीत्यर्थं ब्राह्मण नित्यों सहायेन पूर्वोचित एवं विशेष विशिष्टायामस्यां यजमान सुगृहेण सकलाभीष्ट सिद्ध्यर्थं यदाशक्ते एकवार नमक एकवार जमुक पूर्वक दुर्गा सूक्त पुरुष सूक्त स्त्री सूक्त भाग्य सूक्त सहित पंचामृत अभिषेचन पूजां समर्पयामि हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय देवी सर्वभूतेषु गच्छारूपेण संस्थिता नमस्ते 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्ते 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 नमो नमः ओम तत्सम्यो रावृणीमहे गातुम यज्ञाय गातुम यज्ञपतये दैवी स्वस्तिर शम्नो अस्तुभ्यपदे शम चतुष्पदे ओम शांति 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 सहस्रशीर्षः पुरुषः सहस्राक्ष सहस्रपाद विश्वतो वृत्ता अद्य तिष्ठति पुरुष एवेदकं एतावानस्य महिमा पुनः आड़ बेटुपो చెప్పిన పని చేయి నువ్వు విరాజో అజపురుషః తజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమి మదోపురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుగ్మ శరద్దవిహే సప్తాస్యాసం స్పరిదయః త్రిసప్తసమిదకృత దేవా पुरुषं जातमग्रतः तेन देवा अयजन्त साध्यायन्त एके शोभया ततः गावो हजिजिघ्नरे तस्मात् जाता अजावयः यत्पुरुषं यदधो कथिता व्यकल्पयन् मुखं किमस्य कौ बाहु रूपादा उच्यते नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्धौ समवर्तत मध्यां भूमिर्दिशस्तोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महन्तम् आदित्यवर्णं तमसः परस्तात् त्वमेवं विद्वानं ऋतयः भवति नान्यः पन्दा अयनाय विद्यते साध्या सन्ति देवाः अध्यत्सं पुरुषस्य विश्वमाजानमग्रेः वेदाहमेतं मरीचीनां पदमिच्छन्ति वेदसः यो देवेभ्यो आतपतिः यो देवानां पुरोहितः लक्ष्मीश्च पत्न्योः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तं मणिजान अमो मणिजान सर्वं मणिजान तत्सम्यो रावृणीमहे गातुं यज्ञाय शम्नो अस्तु द्विपदे शं चतुष्पदे शान्ति रुद्राय च नमः ताम्राय च रुणाय च नमः शंघाय च पशुपतये च नमो उग्राय च भीमाय च अग्रे वधाय दूरे वधाय अन्ते च हनीय च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शंभवे मयोपवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ओंकार मंत्र संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मात् ओंकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमे
भगवान् नमो नमः त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणम् ఓం నమ శివాయ. శ్రీ గౌరీ సమేత భూపతీశ్వర స్వామివారి దేవస్థానం, యాక్సిరి గ్రామం, చిట్టమూరు మండలం, యాక్సిరి తిప్ప. ఈ యొక్క దేవస్థానము అతి పురాతనమైనది. ఇక్కడ స్వామివారు ఒక శివలింగ రూపంలో పశువుల కాపరులకు వాళ్ళకి దొరికి వారి చేత ఇక్కడ ప్రకృతి సిద్ధముగా లభించినటువంటి ఆరి వృక్షము అనేటువంటిది మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ ఆరి వృక్షము అనేటువంటిది ఇక్కడ ఈ వృక్షం ఉందన్నమాట. ఈ ఆరి వృక్షము అంటే ఈ ఆరి వృక్షం యొక్క ప్రశస్తతి మనం ముందు మాటల్లో తెలియజేసుకుంటాము. ఈ ఆరి వృక్షం కింద వారికి అలాగే శ్రీపీఠము, ఒక అమ్మవారి యొక్క పీఠము, ఆ రెండు దొరికాయి అన్నమాట. దొరికినప్పుడు అక్కడ ఆ పీఠాన్ని పెట్టి ఆ యొక్క పీఠం పైన ఆ శివలింగ స్వరూపాన్ని ఉంచి భూపతీశ్వర స్వామి, భూపతయ్య అని చెప్పి నామకరణం చేసుకుంటూ వాళ్ళు ఆ యొక్క పూజా కార్యక్రమాలు వాళ్ళ శక్త్యానుసారం పశువుల కాపర్లందరూ చేసుకుంటూ ఉన్నారు. సరే, ఇంకా చరిత్రలోకి వెళ్తే చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు అయితే లేవు, కానీ మా పెద్దలు చెప్పినటువంటి పురాణాలు, ఆ కథల మూలంగా మాకు తెలిసినది ఏమంటే, పాండవులు ఆ యొక్క వనవాస అంటే వాళ్ళు విద్యాబుద్ధులు నేర్చుకునేటువంటి సమయంలో ఇక్కడ ఒకరోజు ఇక్కడ విడిది చేశారు అనేటువంటిది మా పెద్దలు చెప్పగా మాకు తెలిసిందనమాట. ఏ విధంగా వాళ్ళు ఇక్కడ విడిది చేయవలసి వచ్చింది అంటే, ఇక్కడ ఒక రాక్షస స్వరూపము, ఇది ఇంతకుముందు బ్రాహ్మణ అగ్రహారం అంట. ఈ యొక్క బ్రాహ్మణ అగ్రహారాన్ని మీద ఈ యొక్క అడవిలో, దట్టమైనటువంటి అడవిలో ఒక రాక్షస స్వరూపం ప్రవేశించింది. ఆ రాక్షస స్వరూపమే బకాసుర రూపము అంటారు అనమాట. ఆ యొక్క రూపము ఇక్కడ దగ్గరలోనే ఒక గుహ ఉందన్నమాట. ఆ గుహ పగలంతా కూడా ఆ యొక్క గుహలో సూక్ష్మ రూపంలో వెళ్ళి అందులో నివసించి రాత్రిపూట గ్రామం మీదకి దండెత్తి గ్రామాన్నంతా కూడా ధ్వంసం చేస్తూ ఉన్నట్టు ఆధారాలు అయితే మనకు లేవు, కానీ పుక్కిటి పురాణాలు అయితే ఉన్నాయి. ఆ విధంగా ఉండి ఒక ఒడంబడిక కుదుర్చుకుని గ్రామస్తులతో, ఈ రాక్షసులతో ఒక రోజుకి ఒక బండెడు అన్నము, ఒక 2 దున్నపోతులు, ఒక మనిషిని ఆహారంగా పంపిస్తాము అని చెప్పి ఒడంబడిక కుదుర్చుకున్నటువంటి సందర్భం. ఆ యొక్క సందర్భంగానే ఇక్కడ వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబానికి వంతు వచ్చిందంట. ఆ రోజు ఆ వంతు వస్తే ఆ బ్రాహ్మణ ఆ ఇల్లాలు రోధిస్తూ ఉందంట, అదే నాకు ఒకగానొక కొడుకు ఉన్నాడే, ఈ కొడుకుని నేను ఈరోజు ఆ యొక్క రాక్షసునికి ఆహారంగా పంపించాల్సి వస్తుంది అన్నప్పుడు ఈ కుంతీదేవి గారు ఇక్కడ తన బిడ్డల్ని పెట్టుకునేసి ఇక్కడ ఈ యొక్క వనవాసంలో ఉన్నారట. ఆమె ఈ వనవాసంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇదంతా కృష్ణ పరమాత్ముని యొక్క లీలల వల్లనే జరుగుతుంది. ఈ యొక్క ప్రదేశాన్ని వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారు అంటే, ఇక్కడ ఈ ఆరి వృక్షం ఉంది కాబట్టి ఈ ఆరి వృక్షం యొక్క దరిదాపుల్లో ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు పిడుగులు పడవట. ఆ పిడుగు యొక్క స్వభావం అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది అంటారు. అందుకని నివాస యోగ్యమైనటువంటి ఎటువంటి ఉపద్రవాలు కలగకుండా ప్రదేశమైనటువంటి ఈ ఆరి వృక్షం కింద వాళ్ళు కానీ ఉంటే, ఆరి వృక్షం ఉన్న చోట కానీ ఉంటే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పిడుగులు పడవు కాబట్టి రక్షణ కవచం లాగా ఇది ఉపయోగపడుతుందని కృష్ణ పరమాత్మ సూచించగా ఇక్కడ వాళ్ళు నివసించారు అంటారనమాట. ఆ విధంగా ఆ రోజు కుంతీదేవి గారు వెళ్ళి, అమ్మా నీ కుమారుణ్ణి పంపించాల్సిన అవసరం లేదు, నాకు 5 మంది కుమారులు ఉన్నారు, వారిలో భీమసేనుడు అనేటువంటి నామధేయుడు బలవంతుడైనటువంటి వాడు
నా యొక్క భీమసేనుణ్ణి పంపిస్తాను అని చెప్పి ఆ భీమసేనుణ్ణి వారికి పంపించగా ఆ యొక్క బకాసురుణ్ణి వధించి ఆ యొక్క ఈ యొక్క గ్రామానికి యాకసిరి గ్రామానికి ఏకశిల అంటారనమాట. ఇది ఏకచక్ర అంటారు. ఆ యొక్క ఈ రూపాంతరాల్లో ఏకశిలా నగరం మనకు ఒంటిమిట్ట ఉంది. ఏకచక్రపురం అనేది అక్కడ ఉత్తరాదిలో ఉంది. కానీ ఏకచక్రపురి అనేటువంటిది ఏకశిల అంటే ఇక్కడ ఏకశిలలో ఉన్నటువంటి కోనేరు ఉందన్నమాట. దరిదాపులో ఒకే శిలలో ఒకే రాతిలో మలచబడినటువంటి కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరు లోపల ఒక బావి ఉంది. ఆ బావి నుంచి రహస్య సొరంగ మార్గాలు వివిధ ప్రదేశాలకి ఉన్నాయి. నిధి నిక్షేపాల కోసం ఎంతో మంది వెదుగులాడుతూ ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉంటారనమాట. అటువంటి ఏకశిలలో మలిచినటువంటి కోనేరులో వీరంతా సంధ్యాధికాలు ముగించుకుంటూ వాళ్ళ యొక్క ఆ నిత్య కృత్య కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ నివసించారు అని చెప్పి ప్రతీక. వారి చేత కూడా ఈ స్వామివారు పూజింపబడ్డాడు అని చెప్పేటువంటి ప్రతీకలు అయితే మనకు సాక్ష్యాధారాలతో మనమైతే నిరూపించలేం, కానీ పుకిటి పురాణాలు అయితే ఉన్నాయి. ఇక్కడ అనేక వనమూలికలు ఈ యొక్క అడవిలో లభిస్తూ ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతో మంది భక్తులు కొంగు బంగారంగా ఒక మూడు సంవత్సరాల పైన అయింది ఈ యొక్క నూతన దేవాలయాన్ని నిర్మించి. దాతల కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ దేవాలయం. ఇక్కడ మాన్యాలు ఈ యొక్క స్వామివారికి మాన్యాలు అంటూ ఏమి లేవు. భక్తుల విరాళాల మీదనే ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ ఉన్నాము. మేమంతా కూడా ఈ గ్రామస్తులము పెద్దలందరి సహకారంతో మీలాంటి భక్తుల దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ గౌరీ సమేత శ్రీ భూపతీశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష అనుగ్రహ ఆశీర్వచనాలతో లోకమంతా కూడా సుస్థిరంగా శాంతి సౌభాగ్యాలతో సకల సౌభాగ్యవంతంగా సౌమంగళ్యకరంగా ఉండాలని చెప్పి మరీ బ్రాహ్మణ మా యొక్క బ్రాహ్మణ సమూహం తరపున అందరినీ విన్నవించుకుంటూ ఉన్నాము. సకాలానికి వచ్చారు. ఇక్కడ రండి ఒక్క నిమిషం. ఈ దేవస్థానానికి ముఖ్యంగా ఈ యొక్క మహారాజ పోషకులు అంటారు. మహారాజ పోషకులు గౌరవ అధ్యక్షులైనటువంటి శ్రీ 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 మహారాజరాజశ్రీ ఓడూరు ముద్దుకృష్ణారెడ్డి గారి వీరి యొక్క సారథ్యంలో ఈ యొక్క దేవస్థాన నిర్మాణాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తూ అన్నిటినీ కూడా సమూలంగా చేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని నిశ్చయించుకొని తన యొక్క అందరూ స్నేహితులందరినీ కూడా కలుపుకొని వారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వారికి అందరికీ కూడా గౌరీ సమేత శ్రీ భూపతీశ్వర స్వామి వారి కృపా కటాక్ష అనుగ్రహ ఆశీర్వచనాలు ఎల్లవేళలా ఉంటూ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా లక్షణంగా వృద్ధి చెందుతూ ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. ఓం స్వస్తి. శుభం శుభం శుభం. ఆలయ అర్చకుల వారి మాటల్లో ఆలయ విశేషాల గురించి అయితే మనం తెలుసుకున్నాం కదా. చాలా చక్కగా వివరించారు కదండి. అంతే చక్కగా పూజ కూడా చేశారండి. చాలా ఓపిక అండి ఆయనకి. అంత ఓపికతో ఎవరు ఏం అడిగినా కూడా సమాధానం చెప్తున్నారు. అస్సలు కోపం అనేదే తెలియదు. చాలా శాంతమూర్తి. చాలా అద్భుతంగా పూజ అయితే చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది. నాకు అసలు ఈ ఆలయాన్ని చూస్తుంటే కైలాసం ఇలాగే ఉంటుందేమో అనిపించింది. అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ గోశాల కూడా ఉందండి. ఇక్కడ గోమాతను కూడా పూజిస్తారు. ఇక్కడ నవగ్రహ మండపం కూడా ఉంది. మీరు చూడవచ్చు. ఆలయం పక్కనే ఉందన్నమాట నవగ్రహ మండపం కూడా. అలాగే ప్రశాంత వాతావరణంలో అద్భుత రీతిలో ఉందండి ఆలయం. పచ్చని చెట్ల మధ్యలో మనసుకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నా కూడా. ఇప్పుడు మనం ఒక ప్రదేశం దగ్గరకైతే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం బావి దగ్గరకైతే వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మెట్లు దిగి కింద బావి దగ్గరకైతే వెళ్తున్నాం. ఇక్కడ విశేషం ఏంటి అంటే మొత్తం ఒకే రాయి అంటండి. ఏకశిల మీద చెక్కారంట ఇదంతా. ఈ మెట్లు కానీ ఇదంతా ఒకే రాయి అంట. ఎంత అద్భుతంగా అసలు అప్పటి రోజుల్లో ఇలా మెట్లు ఒకే రాయి మీద ఎలా చెక్కారో నాకైతే అర్థం కావట్లేదు. ఈ చుట్టూ కనిపిస్తుందంతా కూడా ఒకే రాయి అంట. ఇదే బావి మీకు కనిపిస్తుంది కదా. మనం ఇప్పుడు కూడా ఈ బావిలో నీరు చూడొచ్చు. మీకు కనిపిస్తున్నాయా నీరు? ఎప్పుడు కూడా ఈ నీరు ఎండిపోదంట. ఎప్పుడు నీరు అలాగే ఉంటుందంట. ఇప్పుడు కొంచెం మురిగ్గా ఉన్నాయి, కానీ అప్పటి రోజుల్లో అయితే పాండవుల రోజుల్లో వాళ్ళ అమ్మగారు నీరు అడిగితే పాండవులు ఇక్కడ బావి తవ్వారు అని కొందరు చెబుతున్నారు.
కొందరేమో చెప్పాను కదా బకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడని, ఆయన అక్కడ తినేసి గుహ దగ్గర ఇక్కడికి వచ్చి నీళ్లు తాగేవారు అని కొందరు చెప్తున్నారు. మరి ఏది నిజమో మరి మనకు తెలియదు. కాకపోతే చుట్టుపక్కల గ్రామాల వారి దాహాన్నైతే తీర్చిందంట ఈ బావి. ఎప్పుడూ నీళ్లు దీంట్లో ఊరుతూనే ఉంటాయంట. ఇప్పుడు వాడకపోయినా కూడా దీంట్లో నీరైతే మనకి కనిపిస్తుంది కదా, చూసాం కదా ఇదే బావి. అదిగోండి నీళ్లు మీకు కనిపిస్తున్నాయి కదా, ఎప్పుడు దీంట్లో నీళ్లు ఉంటాయంట. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం. పక్కనే బకాసుడి గుహ ఉంది, ఆ గుహ దగ్గరికి కూడా వెళ్ళిపోదామండి. మీకు ఆ గుహను కూడా చూపిస్తాను. కాకపోతే ఎండ మండిపోతుంది. మధ్యాహ్నం 11:30 అయింది అనుకుంటా నేను ఇక్కడికి వెళ్ళేసరికి. అంటే టెంపుల్ దగ్గరకేమో ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయానండి. అభిషేకాలు అవన్నీ అయ్యేసరికి, నంది పూజ, అభిషేకాలు, అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేశారు, అవన్నీ అయ్యేసరికి 11 అయిపోయింది. ఇప్పుడు మనం బకాసుడి గుహ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి, అది కూడా చూసేద్దాం. బావికి పక్కనే ఉంటుందండి బకాసుడి గుహ కూడా. ఈ దారి గుండానే వెళ్ళాలి మనం. వెళ్ళే దారి మొత్తం కూడా చాలా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా అయితే ఉంది. కాకపోతే ఒంటరిగా అయితే రావద్దండి, ఎందుకంటే జనాలైతే జనసంచారం పెద్ద లేదు కాబట్టి. మా బుడ్డది నేను దిగుతానైతే ముందు దిగేస్తుందనమాట. ఇదే బకాసురుడి గుహ. ఈ గుహలోనే ఉండేవాడంట. ఇక్కడ ఉండి మళ్ళీ ఊరి మీద పడి జనాల్ని పీక్కు తినేవాడంట, మళ్ళీ వచ్చి ఇక్కడ పడుకునేవాడంట. కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు, అంత పెద్ద శరీరం ఉన్న బకాసురుడు ఇంత చిన్న గుహలో ఎలా వెళ్ళి పడుకునేవారు అని అయితే మీకు డౌట్ రావచ్చు. కాకపోతే బకాసురుడు ఈ గుహలో ఉన్నంతసేపు మాత్రం సూక్ష్మ శరీరంతో ఉండేవాడంట. తనకి అవసరమైనప్పుడు మాత్రమే ఎంత పెద్ద శరీరాన్నైనా పెంచుకోగల సమర్థుడంట బకాసురుడు. కాబట్టి ఈ గుహలో ఉన్నంతసేపు సూక్ష్మ శరీరంతో ఉండేవాడు. ఇక్కడికే అన్నము అవన్నీ తెచ్చిచ్చే వాళ్ళంట ఊరి గ్రామ ప్రజలు ఒప్పందం ప్రకారం. ఇద్దరు బలశాలుల మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది, అసలు ఆ యుద్ధం ఎలా వచ్చింది, ఎందుకు జరిగింది అనే విషయాల గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక విశిష్టత ఉంది కాబట్టి. మహాభారతంలో జరిగిన యుద్ధాలలో ప్రత్యేకంగా చెప్పుకునే యుద్ధానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది మన ఆంధ్ర రాష్ట్రంలోని ఒక గ్రామం. అదే అండి ఏకశిర. మనం చెప్పుకున్నాం కదా వీడియోలో, ఇక్కడే ఇవన్నీ కూడా జరిగాయి. ఈ గుహ దగ్గరే ఉండేవాడు బకాసురుడు. ఇక్కడికే ఆయనకి గ్రామ పెద్దలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అన్నీ కూడా ఇక్కడికే తెచ్చిచ్చేవారంట. తర్వాత భీముడికి బకాసురుడికి యుద్ధం జరిగిన తర్వాత బకాసురుడు చనిపోతాడు. చూసారు కదండి వీడియో, మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో కాబట్టి ఒక 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి. మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. ఓం నమః శివాయ.